టీడీపీలోనూ అసంతృప్తులు రగిలిపోతున్నారు. ఆశావహులకు టికెట్ రాకపోవడంతో పార్టీ అధిష్టానంపై మండిపడుతున్నారు. తమ నేతకు టికెట్ ఇవ్వలేదనే ఆగ్రహంతో అనుచరులు పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతున్నారు. కడప జిల్లా టీడీపీలో ముసలం రేగింది. జిల్లా టీడీపీ ఆఫీసు ఎదుట వరదరాజులరెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. ప్రొద్దుటూరు టికెట్ లింగారెడ్డికి కేటాయించడంతో మనస్తాపం చెందిన వరదరాజులరెడ్డి టీడీపీని వీడే యోచనలో ఉన్నారు. గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీలోనూ అసంతృప్తి సెగలు రేగాయి. మాచర్లలో అంజిరెడ్డికి టికెట్ ఇవ్వడంతో చలమారెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. మరోవైపు తాడికొండలో కూడా తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. శ్రావణ్ కుమార్ కు తిరిగి టికెట్ ఇవ్వడంతో జెడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు రాజీనామాకు సిద్దమయ్యారు. నర్సాపురం టికెట్ తనకు ఇవ్వనందుకు కొత్తపల్లి సుబ్బారాయుడు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పార్టీని వీడాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అటు అసంతృప్తులను టీడీపీ అధిష్టానం బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. చంద్రబాబును కలిసిన గాదే వెంకట్రెడ్డి, వేగెన్స నరేంద్రవర్మకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని వారికి నచ్చజెప్పారు. మరోవైపు మంగళగిరి టీడీపీ నేత మురుగుడు హనుమంతరావు చంద్రబాబును కలిశారు. కర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సైకిల్ ఎక్కనున్నారు. ఆయన రేపు టీడీపీలో చేరనున్నారు. వ్యక్తిగత కారణాలతో ఎన్నికల బరి నుంచి కర్నూలు జిల్లా శ్రీశైలం అసెంబ్లీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి తప్పుకున్నారు. దీంతో బైరెడ్డిని టీడీపీలో చేరాలంటూ ఆయన అనుచరులు ఒత్తిడి చేశారు. టీడీపీ నేతలతో బైరెడ్డి వెంటనే చర్చలు జరిపారు. ఆ వెంటనే నిర్ణయం తీసుకున్నారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడంతో శ్రీశైలం అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తోంది. ఈ క్రమంలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్లను శ్రీశైలం శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఏవి సుబ్బారెడ్డితో పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికీ ఈ అంశంపై చర్చించారు. నంద్యాల నుంచి అసెంబ్లీకి టికెట్ ఆశించారు ఏవి సుబ్బారెడ్డి. అయితే ఆ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికే కేటాయించారు. ఈ క్రమంలో తనకు అందొచ్చిన అవకాశాన్ని ఏవి సుబ్బారెడ్డి సద్వినియోగం చేసుకుంటారా అనేది జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు బుడ్డా రాజశేఖర్. ఈ ఎన్నికల్లో తన తమ్ముడు శేషిరెడ్డికి టికెట్ ఇస్తే ఆయన విజయానికి కృషి చేస్తానని బుడ్డా రాజశేఖర్ చెబుతున్నారు. అయితే మధ్యాహ్నం జరిగిన సభలో చంద్రబాబు సూచనతో బుడ్డా తిరిగి పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు.